అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తండ్రి కొడుకుల దెబ్బకి జగన్ పరేషాన్ అనేటువంటి అంశం పైన ఈరోజు మనము విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడి దాదాపు పుష్కరకాలం అయింది, అనగా 12 సంవత్సరాలు దాటింది. 2013లో జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ, ఈడీ కేసులు దాదాపు 30కి పైగా ఉండడం జరిగింది. మరి ఒకవైపు అంటే నేను మొదట్లో చెప్పడం జరిగింది, తండ్రి కొడుకుల దెబ్బకి జగన్ పరేషాన్ అని. మరి తండ్రి ఎవరు, కొడుకు ఎవరు అనేటువంటి మనము మాటలోకి వెళ్తే, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నారు. మరి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏ విధంగా వైసీపీ పార్టీ పైన కొరడా జులిపిస్తున్నారు అనేటువంటి మీ అందరికీ తెలుసు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలైన జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరు కూడా అసెంబ్లీకి రాకపోతే దొంగగా వచ్చే సంతకాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటే, మరి వారందరినీ అంటే హెచ్చరిస్తూ, అంటే అసెంబ్లీకి రానటువంటి వాళ్ళని జీతాలను కట్ చేస్తామని చెప్పేసి, మరి సక్రమైన ఖచ్చితంగా ప్రజాప్రతినిధి ఎన్నుకోబడినటువంటి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, చర్చ జరగాలి అని చెప్పేసి కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది, ఆదేశాలు జారీ ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అసెంబ్లీకి రాకూడదనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసెంబ్లీకి వెళితే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందనేది రాష్ట్ర ప్రజల్లో ఏదైనా ఒక అసంతృప్తి మిగిలిందంటే, అచ్చెన్నాయుడు గారు సభలో ఉండగా, స్పీకర్గా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉండగా, మరి 1 గంట సమయము అంటే ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ అసెంబ్లీలో హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాదోపవాదనలు చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలలో ఒక అసంతృప్తి మిగిలిపోయింది. మరి ఆ కోరిక తీర్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. మరి మీ అందరికీ తెలుసు, ఈ 2 సంవత్సరాలలో కనీసం ఒక వైసీపీ ఎమ్మెల్యే కానీ అంటే జగన్ గారితో సహా ఎవరే కానీ అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి. జగన్ గారి దెబ్బకు సొంత పార్టీ ఎమ్మెల్యేలో కూడా వెళ్ళాలా వద్దా అనేటువంటి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఆ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి తయారైపోయింది. ఇక మీరు చూసినట్లయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అయ్యన్న పాత్రుడు గారు ఒకవైపు అసెంబ్లీలో వస్తే ఖచ్చితంగా ముచ్చెమటలు పట్టించే విధంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలలో కూడా ఒక చర్చ గతంలో జరిగింది. మరి ఇప్పుడు కొడుకు ఎవరు? చింతకాయల విజయ్ గారు. అతి తక్కువ వయసులో రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైనటువంటి జెన్జీ జనరేషన్ యొక్క ప్రతినిధి అయినటువంటి చింతకాయల విజయ్ గారు ఈరోజు రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. మరి రాజ్యసభలో ఆయన ఏకంగా ఇలాంటి వ్యూహాన్ని తెరపైకి తేలేదండి. ఏకంగా జగన్ గారికే బాణం ఎక్కువ పెట్టే విధంగా ఈరోజు రాజ్యసభ సాక్షిగా ఆయన తన యొక్క గళాన్ని వినిపించడం జరిగింది. మరి 13 సంవత్సరాల కాల వ్యవధిలో న్యాయస్థానాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసులు ట్రయల్ రన్కు రావడం, జడ్జీలు మొదటి నుంచి వినడం, ఆ 13,000 పేజీల్లో 10,000 పేజీలు వినడం, మళ్ళీ జడ్జీలు రిటైర్ అయిపోవడం, మళ్ళీ మొదటి నుంచి ఇంకో జడ్జి రావడం, ఆ జడ్జి మొత్తం వినడం, ఏకంగా ఆ న్యాయస్థానంలో ఉన్నటువంటి బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులందరూ రిటైర్ అయ్యి వెళ్ళిపోవడం, ఇట్లా దాదాపు 12-13 సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసుల తీరు అనేది. గతంలో ప్రజల్లో చాలా చర్చ జరిగింది. మరైతే ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరేషాన్ అవుతారంటే, రాజ్యసభలో ఆన్ రికార్డ్స్ ఇది రికార్డ్ అవుతుంది. మరి ఒక ఎంపీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన చింతకాయల విజయ్ గారు ఏ విధంగా ఈ బాణం ఎక్కువ పెట్టారు అంటే రాజ్యసభలో ఒక బిల్లు రావడం జరిగింది. న్యాయమూర్తుల యొక్క సంఖ్య 33 నుంచి 37కు పెంచేందుకు సంబంధించినటువంటి బిల్లులో పాల్గొనేందుకు గాను చింతకాయల విజయ్ గారు కూడా తన యొక్క వాయిస్ని వినిపించడం జరిగింది. మరి ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ 33 నుంచి 37కు పెంచేటువంటి ప్రాసెస్లో ఖచ్చితంగా ఈ దేశంలో న్యాయమూర్తుల యొక్క సంఖ్య పెంచాలి, ఖచ్చితంగా దానివల్ల న్యాయం జరుగుతుందని చెప్తూనే మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు కూడా 2013లో పెట్టినటువంటి అక్రమాస్తుల కేసులు కూడా ఇప్పటికీ తేలకపోవడం కూడా న్యాయస్థానాలపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లుతుంది. త్వరితగతిన కేసులు పూర్తి చేసే విధంగా న్యాయమూర్తులు కూడా పని చేస్తే ప్రజల్లో ఇంకా నమ్మకం కలుగుతుంది న్యాయస్థానాలపైన అని ఒకవైపు చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఆ యొక్క కేసుల గురించి ప్రస్తావన తెచ్చి ఏకంగా జగన్ గారిపైనే బాణం ఎక్కువ పెట్టడం జరిగింది. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విషయంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కూడా కంగు తినడం జరిగింది. ఏంటి ఎలా లింకు చేశారని చెప్పేసి కూడా ఆయన జరగడం జరిగింది. న్యాయమూర్తుల పెంపు అనేది ఆయన ఏమని చెప్పారంటే, చింతకాయల విజయ్ గారు రాజ్యసభలో న్యాయమూర్తుల పెంపు అనేది కేవలం ఒక సంఖ్యకు చేసే సవరణ మాత్రమే కాకూడదని, ప్రతి పెండింగ్ కేసు వెనుక ఒక మానవీయ ఘాత ఉంటుందని ఎంపీ విజయ్ గారు విశ్లేషించారు. సకాలంలో
న్యాయం చేయడంలో జాప్యం చేస్తే దాన్ని తిరస్కరించినట్లే లెక్క అని ఆయన సభ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి దేశంలో న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింతగా సంఖ్య మరింతగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు చింతకాయల విజయ్ గారు. ప్రజాప్రతినిధుల కేసులు త్వరితగతిన విచారించేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు గురించి ఆలోచించాలని సూచిస్తూనే జగన్ గారి యొక్క కేసులు సుదీర్ఘ జాప్యాన్ని ప్రస్తావించి జగన్కు షాక్ ఇవ్వడం జరిగింది చింతకాయల విజయ్ గారు. మరి జగన్ గారి పైన నమోదైనటువంటి సిబిఐ కేసులు ఇప్పటికీ కొలికి రాలేదనేది మనందరికీ తెలుసు. ఇదే నాంపల్లి సిబిఐ కోర్టులో ట్రంకు పెట్టుల్లో పేజీలు రావడము, న్యాయమూర్తులు వినడము, జడ్జీలు రిటైర్ అయిపోవడం. సో దేశ నాయకులలో ఒక కోరిక అయితే మిగులుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇంతకు అవి ఒక కొలిక్కు వస్తాయా రాదా, దాంట్లో తీర్పులు వస్తాయా రాదా అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు నాయకులతో పాటు ఈరోజు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుల్లో కూడా ఒక కోరిక మిగిలి ఉంది అనేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కొలిక్కి వస్తాయా రావా, న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయా ఇవా అనేది ఒక కోరిక అయితే ప్రజల్లో మిగిలిపోయిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి తండ్రి కొడుకుల దెబ్బకు ఒకవైపు అసెంబ్లీ, మరొక వైపు రాజ్యసభ సాక్షిగా జగన్ గారు పరేషాన్ అవుతున్నారని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అందరికీ నమస్కారం.